అండి, ఇప్పుడు మనం విశాఖపట్నం బీచ్ రోడ్ లోని 2000 కేజీలతో తయారు చేసిన వెండి వినాయక విగ్రహం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ సిల్వర్ అండ్ రెడ్ కలర్ థీమ్ తో డెకరేట్ అయితే చేశారు. ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం. మీ పేరండి? హలో అండి, నా పేరు రాజేశ్వరి. ఇది టోటల్ 2000 కేజీస్ సిల్వర్ తో తయారు చేసామండి. ఇది ఈ వినాయకుడిని రోజుకి ఎంతమంది భక్తులు వస్తున్నారు మేడం? ఆల్మోస్ట్ లాక్స్ పీపుల్ వస్తూనే ఉన్నారు. ఈ వెండి వినాయకుడిని నలుమూల గ్రామాల నుంచి చూడడానికి తరలి వస్తున్నారు ప్రజలందరూ. ఖర్చు ఎంత మేడం? మొత్తం టోటల్ ఖర్చు చాలా ఎక్కువే ఖర్చు అయిందండి. మీ ఊహకే వదిలేస్తాం, ప్రజలందరి ఊహకే. ఎందుకంటే మేము అమౌంట్ ఫిగర్ ఇంత అని మాత్రం చెప్పలేము. 2023లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాక్లెట్ గణేష్ అనేసి పెట్టాం. యూత్ ఐకన్ రాజు గారు అతనే ఇది కూడా పెట్టారనమాట. అది ఆపోజిట్ నోవాటల్ డౌన్లో పెట్టాము. ఈ ఇయర్ ఏమో వెండి వినాయకుని పెట్టాం. హైదరాబాద్లో నరసింహారెడ్డి అనే అతను తయారు చేశారు. వారు ఆల్మోస్ట్ 2 months తీసుకున్నారు టైం చేయడానికి. దీనికి ఆల్మోస్ట్ 20 వర్కర్స్ చాలా కష్టపడ్డారు. నిమజ్జనం ఎలా చేస్తారు మేడం? అంటే నిమజ్జనం చేస్తారా లేకపోతే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? వెండిని ఎవరైనా నిమజ్జనం చేస్తారా అండి? ఆడవాళ్ళకి అసలే ఇష్టమైన నగలు వెండి బంగారం అంటే చాలా ఇష్టం. సో ఇది ఇంకా ప్రాపర్గా ప్లానింగ్ అయితే ఇంకా ఒక డెసిషన్కి అయితే రాలేదు. మ్యాక్స్ కరిగించడమే అన్నదే